విద్యార్థి లోకానికి మేసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను కేవలం 20 రోజులలో మీ చేత ఇంగ్లీష్ నేర్పిస్తాను. అది కూడా కేవలం 20 పదాలతో. మీకు ఒక డౌట్ రావచ్చు, 20 పదాలతోటి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా సాధ్యమని. మీ ఇష్టం, మీరు 20 పదాలన్న హెడ్డింగ్ పెట్టుకోండి, 20 టాపిక్స్ అన్న హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ 20 టాపిక్స్ ఎంత పవర్ఫుల్ టాపిక్స్ అంటే, నేను ఈ ఫీల్డ్ లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇప్పటికి దాదాపు 1000 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. కనీసం 20,000 మంది విద్యార్థులు నేర్చుకున్నారు ఇప్పటి వరకు ఇంగ్లీష్. ఈ 20 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. ఎన్నో బ్యాచ్లు టీచింగ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు అసలు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏ టాపిక్స్ అవసరం పడుతున్నాయో ఒక అవగాహన వచ్చేసింది. నాకు ఒక 20 టాపిక్స్ సరిపోతాయి. 20 టాపిక్స్ అన్న అనుకోండి, 20 పదాలు అన్న అనుకోండి. అవి ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మీకు డౌట్ రావచ్చు, కేవలం 20 టాపిక్స్ తోటి ఇంగ్లీష్ ఎలా సాధ్యమవుతుందని. ఇప్పుడు కర్రీలో చాలా ఐటమ్స్ వేస్తాం కానీ సాల్ట్ అనేది చాలా పవర్ఫుల్. అంటే అటువంటివి సెలెక్ట్ చేశాను అనమాట ఇంగ్లీష్ లో. ఇప్పుడు మనం ఎలాంటి వెహికల్ కొన్నా డీజిల్ లేదా పెట్రోల్ వాడుతుంటాం. అంటే ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము బిల్డింగ్ కడుతుంటాం, ₹1,00,000 బిల్డింగ్ కడతాం, ₹1,00,00,000 బిల్డింగ్ కడతాం. ఏ బిల్డింగ్ అనేది చూడండి, డోర్ విండో కంపల్సరీ ఉంటది కదా. ఇవి మెయిన్ ఐటమ్స్ కదా అక్కడ. అంటే ఇటువంటి పవర్ఫుల్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫోన్ మీరు యావరేజ్ ఫోన్ కొన్నా, ఐఫోన్ కొన్నా సిమ్ అనేది కంపల్సరీ వాడుతుంటారు కదా. సిమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అట్లాగే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏమేమి ఇంపార్టెంట్ అని బాగా రీసెర్చ్ చేసి, ఒకవేళ ఇంగ్లీషు నేర్పించడానికి ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఉండే డాక్టర్లు అందరూ పరిశోధన చేసి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేశారు. ఈ కరోనా నుంచి ఎలా బయటపడాలని, ఎటువంటి వ్యాక్సిన్ కావాలని కొన్ని లక్షల మంది డాక్టర్లు రీసెర్చ్ చేశారు కదా. చెప్పేస్తున్నాను కదా, 1,00,000 మంది ఇంగ్లీష్ గురువులు రీసెర్చ్ చేస్తే వచ్చిన ఐడియానే ఈ ఐడియా అనుకోండి. కేవలం 20 పదాలు లేదా 20 టాపిక్స్ అనుకోండి, మీ ఇష్టం. 20 పదాలతో కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం 100% సాధ్యము. నేను ప్రూవ్ చేస్తానండి. మీకు ఎవరికైతే కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉందో మీరు నాతో జత కట్టండి. ఒక 20 డేస్ మీరు నాతో ఉండండి. ఒక 20 డేస్ యజ్ఞం, ఆంగ్ల యజ్ఞంలోకి ఎంటర్ కండి. విశ్వ ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఆంగ్ల యజ్ఞం అనే క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ లో ఉంటుంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు. మీరు లగేజ్ తీసుకొని రండి హైదరాబాద్ కి. ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి. మీరు ఇక్కడే 20 డేస్ నాతో ఉండండి. అయ్యప్ప మాల భక్తులు ఎలా ఉంటారు, ఒక 41 డేస్ లేదా 45 డేస్ దీక్షలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తీసుకోరు, లేకపోతే చెప్పులు వేసుకోరు. అంటే చాలా నిగ్రహంగా చేస్తుంటారు, చాలా భక్తి శ్రద్ధలతోటి చేస్తుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. అలాగే మీరు ఈ ఆంగ్ల యజ్ఞంలోకి ఎంటర్ అయినప్పుడు కూడా సెల్ఫ్ గా ప్రామిస్ చేసుకోండి, ఒక 20 డేస్ నేను ఎవరి దగ్గర తెలుగు మాట్లాడను, రైటో రాంగో నేను కంప్లీట్ గా ఇంగ్లీషే మాట్లాడతాను. 100% పాసిబుల్ అవుతుందండి. జైన్ అయిన రోజే నాకు ప్రామిస్ చేయండి, నేను 20 రోజులు రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతాను అని ప్రామిస్ చేయండి. నేను కూడా మీకు ప్రామిస్ చేస్తాను. 20 డేస్ మీకు మాక్సిమం టైం ఇస్తాను. 20 రోజులలో 100% మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. నేర్పించకపోతే మీరు పే చేసిన టోటల్ ఫీజు కూడా రిటర్న్ చేస్తాను. అట్లా బాండ్ పేపర్ రాసి ఇస్తాను. మీరు కూడా నాకు బాండ్ పేపర్ రాసియండి. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ 100% పాటిస్తానని మీరు ఒక బాండ్ పేపర్ రాసియండి. నేను కూడా ఒక బాండ్ పేపర్ రాసిస్తాను. టోటల్ ఫీజు రీఫండ్ చేస్తానని. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ 3 పవిత్రమైన గ్రంథాల మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. నేను చెప్పినట్లు కనుక వింటే కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ 100% సాధ్యం అవుతుంది. కానీ నేను చెప్పినట్లు వినాలి. బోర్ వస్తుంటది, భరించాలి. ఈ ప్రయోగం కొందరు విద్యార్థుల మీద చేశాను. 50% స్టూడెంట్స్ బోర్గా ఫీల్ అవుతుంటారు. కానీ మీరు రావాలని, ఇంగ్లీష్ 20 రోజులలో నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువ చేస్తేనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాపిక్ లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే ఒక టాపిక్ ని 20 సార్లు విని 60 సార్లు అనాలి. ఒకే టాపిక్ ని 20 సార్లు వినాలి అంటే ఎంత ఓపిక ఉండాలి, 60 సార్లు అనాలంటే ఎంత పట్టుదల ఉండాలి. మీరు ఈ 2 చేస్తానని నాకు ప్రామిస్ చేయండి. మీరు ఎంత అంటే బేసిక్స్, మినిమం బేసిక్స్ ఉన్న స్టూడెంట్స్ అయినా సరే, బేసిక్స్ లేని స్టూడెంట్స్ అయినా సరే, మీకు రాయడము చదవడం వచ్చి ఉంటే చాలు. నాకు 2 మాటలు చెప్పి బాండ్ పేపర్ రాసివ్వండి. ఏంటి, మీరు చెప్పే ప్రతి టాపిక్ ని నేను 20 టాపిక్స్ టిక్ చేస్తాను. ఆ 20 రోజుల్లో ఆ 20 టాపిక్స్ మించి నేను పక్కకు వెళ్ళను. సో మీరేమని ప్రామిస్ చేయాలి నాకు, సార్ మీరు చెప్పే ప్రతి టాపిక్ ని నేను 20 సార్లు వినడానికి సిద్ధం, 60 సార్లు అనడానికి కూడా సిద్ధం. ఈ 2 మాటలు మీ చేత్తో రాసి సిగ్నేచర్ చేసి ఇవ్వండి. నేను మీకు సిగ్నేచర్ చేస్తాను బాండ్ పేపర్ పైన. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తానని. మినిమం మీరు ఒక 10 నిమిషాలు ఫ్లూయెంట్ గా ఒక 100 మంది ముందర స్పీచ్ ఇచ్చేటట్లు నేను చేస్తాను. సో ఇక్కడ ఇంటెన్స్ బ్యాచ్ ఉంటుంది. అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7, 20 రోజులలో మీరు ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరైతే నా మాటలని 100% నమ్మి రావాలనుకుంటున్నారో వాళ్ళకు స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ మేసిరెడ్డి. నమస్కారం.
Thank you.